ఒక్కసారి ఈ వీడియో చూడు. మన మాతృభాష అమ్మ అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. ఒకటి నేను స్పష్టంగా అడగదలుచుకున్నా, 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాష తెలుగు భాష. కేవలం 700 సంవత్సరాల చరిత్ర కలిగింది హిందీ భాష. ముందు పుట్టింది పెద్దమ్మ అవుతుందా, తర్వాత పుట్టింది పెద్దమ్మ అవుతుందా? ఇవాళ తెలుగు భాషకి ప్రాచీన భాష హోదా కూడా ఉన్నది, హిందీ భాషకు లేదు. చూసేసినావా? నేను ఇక్కడ రాజకీయాల గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. మన భాష గురించి, మన చరిత్ర గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. మన భాష పుట్టి 2000 సంవత్సరాలు అయిందా? అంటే క్రిస్టియానిటీ స్టార్ట్ అయినప్పుడు మన దేశ మాతృభాషనేమో హిందీ అంట. కొన్ని సంవత్సరాల క్రితమేమో హైదరాబాద్ మన తెలంగాణలో మాతృభాష ఉర్దూ అంట. అరే తెలుగుని ఎందుకు కూడా ఇంత దొక్కేస్తున్నారు? ఇప్పటికైనా మన తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు, ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు, ఇప్పటికైనా పూర్తిగా మన తెలుగు గొప్పతనాన్ని, అసలు తెలుగు భాషలో ఉన్న గొప్ప గొప్పలు ఎవరున్నారు, మన చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుని జనాలకు అసలు తెలుగు వాళ్ళు ఎంత గొప్పలు అనేది మినిమం నాలెడ్జ్ అయితే ఇవ్వాలి. లేకపోతే మొత్తానికి భాషను దొక్కేస్తారు. కొన్ని మూవీలలో నేను చూస్తుండే, దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో కూడా విన్నట్లు గుర్తున్నారు. ఎందుకు అంటారని చెప్పేసి నాకు మినిమం ఐడియా లేకుండా ఈ పెద్ద మనిషి వీడియో చూసేదాకా. కాపాడుకోవాలి మన భాషను, మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడైనా తమిళనాడు స్టేట్స్ లేకపోతే కర్ణాటక స్టేట్స్, అంటే మీకు ఎగ్జాంపుల్ బార్డర్ల దగ్గరికి వెళ్ళినా కూడా తమిళ్ పర్సన్స్ కావచ్చు, కర్ణాటక పర్సన్స్ కావచ్చు, వాళ్ళకు తెలుగు వచ్చినా కూడా కావాలని వాళ్ళ భాషలోనే మాట్లాడతారు. మనం ఏదైనా అడిగినా కూడా వాళ్ళకి అర్థమైనా కూడా కావాలని అర్థం కానట్టు, ఏంది మళ్ళీ ఒకసారి చెప్పు, ఏంది నాకు అర్థం కాదు ఏంది అని చెప్పి నాటకాలు తింటూ ఉంటారు. సారీ. సో సరే, వాళ్ళది రాంగ్ వే కావచ్చు, రైట్ వే కావచ్చు, మనకు సంబంధం లేదు. బట్ మనం మాత్రం తెలుగు వాళ్ళందరూ, ఆంధ్ర జనాలు కావచ్చు, తెలంగాణ జనాలు కావచ్చు, ఇప్పటికైనా మన గొప్పతనం మనం గుర్తించి మనం ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా తగ్గాల్సిన అవసరం లేదు. మన భాషను మనం కాపాడుకోవాలి. అండ్ ఇంకోటి, పేరెంట్స్ కూడా పిల్లలకు తెలుగు నేర్పించడానికి ఇబ్బంది పడవద్దు. అసలు స్కూళ్ళలో నేను ఇంగ్లీష్ మీడియం వేసేసాను నా పిల్లల్ని, మొత్తం నా కొడుకు అసలు నా బిడ్డ అసలు నోరు తెరిస్తే ఇంగ్లీష్ టకా 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 అవలీలగా మాట్లాడతారు. నీ కొడుకు కానీ కూతురు కానీ తెలుగు అవలీలగా మాట్లాడగలగాలి. అలా ఉంటాయి కదా ఏదో హల్లులు ఒత్తులు ఏవో, అవన్నీ పర్ఫెక్ట్గా పలకగలగాలి. తెలుగు భాష అట్లా గిర్రమని తిప్పేయగలగాలి, పేజీలు. అట్లా మన పిల్లల్ని మనం తయారు చేయాలి. ఈ తెలుగు భాష గొప్పతనం అనేది ఇక్కడనే ఆగిపోవద్దు. జై తెలంగాణ, జై జై తెలుగు తల్లి.